కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఖమ్మం జిల్లా కూస్మంచి మండలంలోని గణపేశ్వరాలయంలో ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాలకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో శివాలయాలను సందర్శిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కార్తీక మాసం ఈ నెల 14వ తారీఖు నుంచి రావడం జరిగింది. వచ్చే నెల 10 అవుతుంది. అలాగే కార్తీక మాసంలో కూడా విశేషమైనటువంటి సోమవారాల్లో భక్తులు సమానంగా ప్రతి ఒక్క సోమవారం సమానానికి భక్తులు రావడం జరుగుతుంది. అలాగే ఈసారి గణపేశ్వరాలయం కాకతీయ గణపతి దేవుడు కట్టించారు. ఈయన రుద్రమదేవి తండ్రి. 11వ శతాబ్దానికి చెందిన దేవాలయం. అందులోనూ బ్రహ్మసూత్రం ఉండటం వల్ల ఈ దేవాలయం చాలా విశిష్టత ఉంటుంది. రామప్ప టెంపుల్ కానీ, వేయి స్తంభాల గుడి కానీ 13వ శతాబ్దానికి చెందింది. వాటన్నిటికన్నా పెద్ద శివలింగము, పురాతనమైన శివలింగము, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగము అవటం వల్ల అన్ని జిల్లాల నుంచి చుట్టుపక్కల నల్గొండ, సూర్యాపేట, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్నారు. వచ్చే వారం పౌర్ణమి సోమవారం రావడం అనేది చాలా విశేషమైనది. కావున భక్తులందరూ కూడా